వచ్చి ఆ గుహలో ఉండి తపస్సు చేసుకున్నారు. ఇప్పటికీ కూడా అది అందుకు అనుకూలంగా ఉంది. దాన్ని అక్కడికి వెళ్ళడానికి అనుకూలంగా ఇప్పుడు దాన్ని ఇంకా కొన్ని మెట్లు కూడా ఉన్నాయి. ఇంకా కొద్దిగా మార్పు చేసేసి వెళ్ళడానికి అనుకూలంగా కూడా చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి పక్కనే ఉన్నారు. అదేవిధంగా కింద మనం మెట్ల వస్తుండగానే కనిపిస్తున్నాడు. ఇది మామూలు క్షేత్రం కాదు. ఈ క్షేత్రం గురించి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు, గంట లక్ష్మణరావు గారు చెప్తారు. దాదాపు 700 మంది సాధువులు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పుణ్యభూములే. 1964 అప్పటి వాళ్ళు చెప్తూ ఉంటారు 700 కుటీరాలు నిర్మించారండి. 700 కుటీరాలు అంటే ఒక గ్రామము, దానికి ఒక వార్డు, ఇలాంటివన్నీ కూడా బండగోపాలరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. అంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రదేశంలో శివాలయం ఉంది, అదేవిధంగా రామాలయం ఉంది, అలాగే ఆశ్రమం ఉంది. ఇవన్నీ ఉన్నటువంటి ఇంత గొప్ప ఆశ్రమం ఉన్నటువంటి ఈ చోటు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు అంటే శబరిమాత వచ్చేది ఆనాటి కాలంలో. అఖిల భారత సాధు సమ్మేళనం అనేటువంటి పేరుతో కరపాత్ర స్వామి వారు వచ్చారు. చాలా మంది యోగులు వాళ్ళ యొక్క మహిమను చూపించారు. సత్య సాయిబాబా వచ్చారు. ఇలాంటి అందరూ కలిసినటువంటి క్షేత్రం. ఇంతమంది కవులు ఉన్నారు కాబట్టి మా మనవి ఏమిటంటే, వినపం ఏంటంటే, మా రాజభాస్కర్ గారు అడుగుతున్నారు, వీళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళు ఆ స్వామి గురించి, క్షేత్రం గురించి ఒక మంచి కవితనో పద్యమో రాయండి. ఎవరైనా శతకం రాస్తే ఇంకా మంచిది. అవన్నీ కూడా మేము ప్రింట్ వేయించుకుంటామని అంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అందజేస్తే ఈ స్వామి యొక్క మహిమలు 10 మందికి తెలుస్తాయి కదా అని ఆ ఉద్దేశంతో, సదుద్దేశంతో రాజభాస్కర్ రెడ్డి గారు మనలందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ కవిత్వం అంతా కూడా పుస్తక రూపంలో వస్తుంది. ఇంకేమైనా మాడిఫై చేయాలనుకుంటే కూడా ఇప్పుడు విన్నటువంటి మాటల్ని బట్టి చేసి తర్వాత టెక్స్ట్ని నాకు ఆ గ్రూప్లో పెట్టండి, నేను పెట్టుకున్న తర్వాత పెట్టండి. అప్పటి వరకు ఎవరు పోస్ట్ చేయండి. ఓకే, ధన్యవాదాలకి. అనంతరం మా సాహితీ గౌతమి 32 సాహితీ సంస్థల యొక్క సమాఖ్య, దాని యొక్క ప్రధాన కార్యదర్శి కొత్త అనిల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా మీ అందరి యొక్క సన్నల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తూ వెంకటేశ్వర గారు.